గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే టాపిక్ డయోడ్, జీనార్ డయోడ్. జీనార్ డయోడ్ చూడండి. జీనార్ డయోడ్ ఒక వోల్టేజ్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది. వోల్టేజ్ నియంత్రణకారిగా జీనార్ డయోడ్ అనేది పనిచేస్తుంది. సాధారణ పిఎన్ జంక్షన్ డయోడ్ పురోషకంలో ఫార్వర్డ్ బయాస్లో పూర్తిగా పనిచేసి రివర్స్ బయాస్లో తిరోషకంలో వోల్టేజ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. అంటే ఇది తిరోషకంలో పనిచేయదు. కాబట్టి సాధారణ పిఎన్ జంక్షన్ డయోడ్ మనకి ఒక రెక్టిఫైయర్గా పనిచేస్తుంది. ఉదాహరణకి పిఎన్ జంక్షన్ డయోడ్ ఒక రెక్టిఫైయర్గా పనిచేస్తుంది. ఇది తిరోషకంలో అంటే రివర్స్ బయాస్లో పీ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న హోల్స్ బ్యాటరీ నెగిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. అండ్ డయోడ్లో ఉన్న ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ బ్యాటరీ పాజిటివ్ వైపు అట్రాక్ట్ అవుతుంది. అక్కడ ప్రివెంట్లీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ ఫ్లో గిట ఒకవేళ ఎక్కువ అయితే అక్కడ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా బ్రేక్ డౌన్ అయితే ఆ మెటీరియల్ అనేది పాడైపోతుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ ఉపయోగించే పరికరం ఏంటంటే మనకి జీనార్ డయోడ్. చూడండి, ఇది సాధారణ డయోడ్. చూడండి, ఏ డయోడ్ చూడండి, స్క్రీన్ పైన చూడండి. ఏ డయోడ్ ఈజ్ ఏ స్పెసిఫైడ్ electronic component with the two electrode called a made another. The cathode must be diode made with the semiconductor material such as silicon, germanium or selenium. Cathode and anode తో కలిపిన సిలికాన్, జెర్మేనియం వంటి పదార్థాలను, అంటే సిలికాన్ మరియు జెర్మేనియం వంటి స్వచ్ఛమైన అర్ధవాహకాలను పంచ సంయోజనం లేదా త్రీ సంయోజనం వంటి మాలిన్య పదార్థాలను డోపింగ్ చేయడం వలన, ఆ స్వచ్ఛమైన సిలికాన్ని డోపింగ్ చేయడం వల్ల మనకి ఈ ఎన్ టైప్, పీ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ ఏర్పడుతుంది. అంటే పంచ సంయోజక ఎలెన్సివ్ ఎలక్ట్రాన్ వలన మాలిన్య పదార్థాలు ఆర్సెనిక్, యాంటీమోనిక్, బిస్మత్ ఇలా పదార్థాలు స్వచ్ఛమైన సిలికాన్, జెర్మేనియంని డోపింగ్ చేయడం వలన పీ టైప్ సెమీ కండక్టర్ మనకి ఏర్పడుతుంది, ఎన్ టైప్ సెమీ కండక్టర్ మనకి ఏర్పడుతుంది. అదే త్రీ సంయోజక పదార్థాలు గల బోరాన్, అల్యూమినియం, పొటాషియం ఇలాంటి పదార్థాలు ఖచ్చితమైన మోతాదులో స్వచ్ఛమైన సిలికాన్, జెర్మేనియం వంటి పదార్థాలను డోపింగ్ చేయడం వలన మనకి పీ టైప్ సెమీ కండక్టర్ వస్తుంది. ఈ పీ టైప్ సెమీ కండక్టర్, ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్ని, అంటే పీ టైప్ సెమీ కండక్టర్లో ఎక్కువ భాగం ఏముంటుంది, మనకి హోల్స్ ఉంటాయి. ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఎక్కువ భాగం మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి పీ టైప్ సెమీ కండక్టర్ హోల్స్ ఉంటాయి కాబట్టి అది పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది. ఈ ఎన్ టైప్ మెటీరియల్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయి కాబట్టి ఈ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఈ పీ టైప్ సెమీ కండక్టర్ని మనం యానోడ్ అంటాము. ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్ని నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనం క్యాథోడ్ అంటాం. ఇలా యానోడ్, క్యాథోడ్ కలిపిన ఒక, అంటే పీ టైప్ సెమీ కండక్టర్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ని కలపడం వలన ఏర్పడిన ఒక మెటీరియల్ని మనము పిఎన్ జంక్షన్ డయోడ్ అంటాం. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు క్లాసులో మనం డిస్కషన్ చేసుకుందాము. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్లో బ్రేక్ డౌన్ వోల్టేజ్ వద్ద పడిపోతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనము జీనార్ డయోడ్ని వాడతాం. జీనార్ డయోడ్ చూడండి, జీనార్ డయోడ్ హిస్టరీ. ఈ కెనెస్ మెల్విన్ జీనార్ అనే శాస్త్రవేత్త డిసెంబర్ 1, 1905 టు జూలై 2, 1993 దాదాపు 3 years మధ్యలో ఈయన ఉండడం జరిగింది. ఈయన అమెరికన్ ఫిజిక్స్ సైంటిస్ట్.
It was American physicist who first described the property convergence to the breakdown of electric insulator. Their finding were later explained by the Bell Lab in the development of the Zener diode, which has delay named after him. ఆయన కనుగొనడు, జీనార్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు కాబట్టి ఈ డయోడ్ని జీనార్ డయోడ్ అని మనం చెప్పుకోవచ్చు. బ్రేక్ డౌన్ వోల్టేజ్లో మాత్రమే పనిచేసే విధంగా ఈ జీనార్ డయోడ్ని కనుక్కోవడము జరిగింది. అంటే సాధారణ పిఎన్ జంక్షన్ డయోడ్తో పోల్చుకుంటే జీనార్ డయోడ్ ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు, వోల్టేజ్ రెగ్యులేటర్గా మనము చెప్పుకోవచ్చు. అంటే ఇది మనము ఫార్వర్డ్ బయాస్లో పనిచేస్తుంది అండ్ రివర్స్ బయాస్లో కూడా పనిచేస్తుంది. ఫార్వర్డ్ బయాస్లో కూడా పనిచేస్తుంది, రివర్స్ బయాస్లో కూడా మనకి పనిచేస్తుంది. ఈ ఎస్పెషల్లీ దీని యొక్క స్పెషలైజేషన్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ రివర్స్ బయాస్లో కూడా చాలా నీట్గా పనిచేసేటట్టుగా కనుక్కోవడం జరిగింది. అయితే రివర్స్ బయాస్లో కనుగొనడానికి జీనార్ డయోడ్ ముందు ఏం చేస్తారు అంటే మనకి హై ఇంప్యూరిటీ డోపింగ్ చేయబడి ఉంటుంది. హై ఇంప్యూరిటీస్తో ఈ జీనార్ డయోడ్ని డోపింగ్ చేయబడి ఉంటుంది. చాలా ఎక్కువగా డోపింగ్ చేయబడి ఉంటుంది. ఇలా డోపింగ్ చేయబడి ఉంటుంది. ఈ జీనార్ డయోడ్ బేసికల్ డయాగ్రామ్ చూడండి, స్ట్రక్చరు ఇలా ఉంటుంది. జీనార్ డయోడ్ సింబల్ ఇలా ఉంటుంది. జీనార్ డయోడ్ యొక్క సింబల్ మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇది జీనార్ డయోడ్ యొక్క సింబల్. దాని యొక్క ఫిజికల్ డయాగ్రామ్ చూడండి. ఫిజికల్ డయాగ్రామ్ మనకి ఇది ఈ విధంగా ఉంటుంది. ఫిజికల్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉంటుంది చూడండి. ఫిజికల్ డయాగ్రాము మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఏ జీనార్ డయోడ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డయోడ్ దట్ permit the current not only in the forward direction like a normal diode but also in the reverse direction of the voltage is larger than the breakdown voltage known as Zener key voltage or Zener voltage. ఇది చూడండి జీనార్ డయోడ్. మనకి జీనార్ డయోడ్ సాధారణ పిఎన్ జంక్షన్ డయోడ్ మాదిరిగానే ఉంటూ రివర్స్ బయాస్లో కూడా పనిచేసి జీనార్ వోల్టేజ్ల కంటే బ్రేక్డౌన్ వోల్టేజ్ల కంటే ఎక్కువగా పనిచేసే ఈ డయోడ్ని మనము జీనార్ డయోడ్ అంటాం. అలాంటి వోల్టేజ్ని ఏమంటాం అంటే మనం జీనార్ వోల్టేజ్ అంటాం. ఇలా ఫార్వర్డ్ బయాస్లో చూడండి వాడు ఏం చెప్తున్నాడు అంటే ఫార్వర్డ్ బయాస్లో కాకుండా మళ్ళీ రివర్స్ బయాస్లో కూడా, రివర్స్ డైరెక్షన్లో కూడా ఇది వోల్టేజ్ అనేది మనకి ప్రవహిస్తూ ఉంటుంది. అంటే కరెంట్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. మనకి సాధారణ పిఎన్ జంక్షన్ డయోడ్ ఓన్లీ ఒక డైరెక్షన్లో, ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది, రివర్స్ డైరెక్షన్లో చేయదు. కానీ జీనార్ డయోడ్ అనేది మనకి ఫార్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనకి జీనార్ డయోడ్లో కూడా రివర్స్ డైరెక్షన్లో కూడా, అంటే రివర్స్ బయాస్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. చూడండి, ఇది సాధారణ పిఎన్ జంక్షన్ డయోడ్ సింబలు అండ్ జీనార్ డయోడ్ సింబల్ చూడండి ఇలా ఉంటుంది. జీనార్ డయోడ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ముందు జెడ్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఈ జెడ్ ఆకారంలో ఉంటుంది. సాధారణ పిఎన్ జంక్షన్ డయోడ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ముందు ఒక నిలువు గీత ఉంటుంది. అండ్ ఈ జీనార్ డయోడ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ముందు మనకి జెడ్ ఆకారం ఒక సింబల్ ఉంటుంది. దీనికి మనకి స్పెషల్గా గమనించవచ్చు. ఇది జీనార్ డయోడ్ సింబల్. నెక్స్ట్ చూడండి మనకి జీనార్ డయోడ్. జీనార్ డయోడ్ ద అరౌండ్ an a Zener diode symbol point in the direction of the forward current when the diode is forward bias. The Zener diode is normally opponent is reverse breakdown voltage current direction in the flow of the anode to cathode. అంటే వాడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు జీనార్ డయోడ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ ఒక సైడు, పీ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ ఒక సైడు,
హెవీలీ డోపింగ్ చేయబడి ఉంటుంది, ఎక్కువగా డోపింగ్ చేయబడి ఉండి ఆ రెండింటిని మెర్జ్ చేయడం జరిగింది. అలా మెర్జ్ చేసినప్పుడే మనకి జీనా డయోడ్ అనేది ఏర్పడుతుంది. ఈ జీనా డయోడ్ యానోడ్ నుంచి క్యాథోడ్కి కరెంట్ అనేది ఫ్లో అవుతాయి. ఆ జీనా డయోడ్ మనకి ఫార్వర్డ్ బయాస్లో ఉన్నట్టుగా చెప్పు. జీనా డయోడ్ యానోడ్ నుంచి అంటే పీ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్ నుంచి ఎన్ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్కి వోల్టేజ్ అనేది పాస్ అవుతూ ఉంటే దాన్ని మనము ఫార్వర్డ్ బ్యాక్స్ జీనా డయోడ్ని మనం ఫార్వర్డ్ బ్యాక్స్లో కలిపినట్టుగా చెప్పుకోవచ్చు. ఒకవేళ క్యాథోడ్ నుంచి యానోడ్కి కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటే అప్పుడు ఆ జీనా డయోడ్ని మనము రివర్స్ బ్యాస్లో కలిపినట్టుగా చెప్పుకోవచ్చు. ఇలా నెక్స్ట్ జీనా డయోడ్ సర్క్యూట్. చూడండి. ద మోస్ట్ బేసిక్ జీనా డయోడ్ కరెంట్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ జీనా డయోడ్ అండ్ ఏ రిజిస్టర్ అనేది మనకు ఒక మెమొరీ అన్నట్టు. రిజిస్టర్ అనేది వన్ టైప్ ఆఫ్ ఏ మెమొరీ అన్నట్టు. ద మోస్ట్ ఆఫ్ జీనా డయోడ్స్ కరెంట్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ జీనా డయోడ్ అండ్ విత్ రిజిస్టర్. ఇది చూడండి, ఇక్కడ మనం డయాగ్రామ్ చూసినట్టయితే సెకండ్ పాయింట్ చూడండి. ద జీనా డయోడ్ ప్రొవైడ్ ద రిఫరెన్స్ వోల్టేజ్ బట్ ఏ సిరీస్ రెసిస్టర్ మస్ట్ బి ఇన్ ప్లేస్ టు లిమిట్ కరెంట్ ఇంటూ ద డయోడ్, otherwise a large amount of current would flow throughout destroyed. The value of resistor calculate given required value current to flow the voltage used. ఇది చూడండి, ఇది జీనా డయోడ్. ఈ జీనా డయోడ్ మనకి ఎంతవరకు పనిచేస్తుంది? సర్టెన్ వోల్టేజ్ వద్ద వరకు అది పనిచేస్తుంది. ఆ సర్టెన్ వోల్టేజ్ దాటిన తర్వాత ఇంకా ఎక్కువ కరెంట్ని మనము పొటెన్షియల్ డిఫరెన్స్ని ఆ జీనా డయోడ్ అందించినట్లయితే అప్పుడు ఆ జీనా డయోడ్ అనేది పాడైపోవడం జరుగుతుంది. జీనా డయోడ్ అనేది మనకి పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ జీనా డయోడ్ పాడవకుండా నీట్గా పనిచేయడానికి మనం ఏం చేస్తామంటే దాని ముందర హై రెసిస్టెన్స్ని యూజ్ చేస్తాం. ఇది హై రెసిస్టెన్స్ని మనము సిరీస్లో కలుపుతాం. జీనా డయోడ్కి సిరీస్లో కలుపుతాం. ఇలా జీనా డయోడ్ని సిరీస్లో ఈ హై రెసిస్టెన్స్ కలపడం వలన ఎక్కువ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చిన వోల్టేజ్ అనేటివి త్రో రెసిస్టెన్స్ ద్వారా ప్రయాణించి ఆ డయోడ్కి ఎంతైతే అవసరమో ఆ డయోడ్కి అందించిన తర్వాత మిగతావన్నీ బ్రేక్ డౌన్ అవుతుంది. కాబట్టి రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఒక మనకి ఈ హై రెసిస్టెన్స్ అనేది జీనా డయోడ్ని పాడైపోకుండా ఉండడానికి అది కాపాడుతూ ఉంటుంది. అలా ఉన్న ఈ రెసిస్టెన్స్ వాల్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటామంటే ఫస్ట్ ఈ రెసిస్టెన్స్లో ఎంటర్ అయినప్పుడు వోల్టేజ్ విలువ V1 అనుకుందాం. ఇక్కడ వోల్టేజ్ విలువ V1 అనుకుందాం. రెసిస్టెన్స్ నుంచి ఆ డయోడ్కి ఇన్సర్ట్ అయిన తర్వాత డయోడ్లో డయోడ్ వోల్టేజ్ని V2 అనుకుందాం. V2 అనుకుంటే మనకి కరెంట్ ఫార్ములా చూడండి, కరెంట్ ఈజ్ ఈక్వల్ V1 మైనస్ V2 బై R, వేర్ R అనేది ఇక్కడ రెసిస్టెన్స్. ఇక్కడ R అనేది మనకి రెసిస్టెన్స్. ఈ R అనేది మనకి రెసిస్టెన్స్. కాబట్టి దీని నుంచి మనకి రెసిస్టెన్స్ విలువ R విలువ మనకు రావాలంటే ఏం చేస్తామంటే మనము R ఈజ్ ఈక్వల్ V1 మైనస్ V2 బై కరెంట్. V1 మైనస్ V2 బై కరెంట్ విలువను మనం డివైడెడ్ బై చేసినట్టయితే అప్పుడు మనకి ఈ రెసిస్టెన్స్ విలువ వస్తుంది. అంటే దీన్ని బట్టి మనము ఈ ఫార్ములా బట్టి V1 వోల్టేజ్ని మనం తెలుసుకోవచ్చు, V2 వోల్టేజ్ని మనం తెలుసుకోవచ్చు,
ఇక్కడ మనము సిరీస్లో కలిపిన రెసిస్టెన్స్ విలువను తెలుసుకోవచ్చు. అండ్ ఈ సర్క్యూట్లో జీనా డయోడ్ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంటు విలువలను కూడా మనము తెలుసుకోవచ్చు. కరెంటు విలువలను కూడా మనము తెలుసుకోవచ్చు. కరెంటు విలువలు కూడా మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ జీనా డయోడ్ మనము సేమ్ ఆర్డినరీ పిఎన్ జంక్షన్ డయోడ్ మాదిరిగానే జీనా డయోడ్ని కూడా మనము రెండు రకాలుగా బయాస్లో మనం కలపవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్వర్డ్ బయాస్, సెకండ్ వన్ వచ్చేసి రివర్స్ బయాస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్వర్డ్ బయాస్, సెకండ్ వన్ వచ్చేసి రివర్స్ బయాస్. ఫస్ట్ వన్ చూడండి, ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్లో ఇది బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ బ్యాటరీ ఇక్కడ ఇచ్చేస్తాం మనము. మనకు కావాల్సిన జీనా డయోడ్ని ఇక్కడికి ఇచ్చేస్తాం. ఇక్కడ ఉంది చూడండి, ఇలా ఇచ్చేస్తాం. అంటే జీనా డయోడ్ యానోడ్ అంటే అర్థం ఏంటిది మనకి ఇప్పుడు అంటే పీ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్. యానోడ్ ఏ అనేది బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ ప్లస్కి కలపబడింది. అదేవిధంగా క్యాథోడ్ అంటే ఎన్ టైప్ మెటీరియల్. ఎన్ టైప్ మెటీరియల్లో ఎక్కడ కలపబడి ఉందంటే మనకి బ్యాటరీ నెగిటివ్ కలపబడి ఉంది. బ్యాటరీ నెగిటివ్కి కలపబడి ఉంది. చూడండి, వెన్ ఏ జీనా డయోడ్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ ఇట్ ఆపరేట్ యాజ్ ఏ నార్మల్ డయోడ్. మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ మాదిరిగా అనేది బిహేవ్ చేస్తుంది. ఇన్ ఫార్వర్డ్ బయాస్ పీ సైడ్ కనెక్టెడ్ టు బ్యాటరీ పాజిటివ్ అండ్ ఎన్ సైడ్ కనెక్టెడ్ టు బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్. In this case, the electron and holes are shipped across the junction is large current flow through it. చూడండి, ఈ సిచ్యువేషన్లో ఈ జీనా డయోడ్ మనం ఫార్వర్డ్ బయాస్లో కలిపినప్పుడు యానోడ్ ఏమో బ్యాటరీ ప్లస్కి, క్యాథోడ్ ఏమో బ్యాటరీ మైనస్కి. అంటే పీ టైప్ సెమీ కండక్టర్ బ్యాటరీ ప్లస్ టెర్మినల్కి, ఎన్ టైప్ సెమీ కండక్టర్ బ్యాటరీ మైనస్ టెర్మినల్కి కలిపినాము. ఇక్కడ కలిపినాము అంటే పీ టైప్ సెమీ కండక్టర్లో ఏముంటాయి మనకి హోల్స్ ఉంటాయి. హోల్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ పాజిటివ్ ఛార్జ్ బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ ఒక రిపల్సివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బ్యాటరీ ఎన్ టైప్ మెటీరియల్, క్యాథోడ్ అంటే ఎన్ టైప్లో ఏముంది ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఏముంటాయి మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాను బ్యాటరీ మైనస్కి వెళ్తుంది. అంటే బ్యాటరీ మైనస్ ఎన్ టైప్ సెమీ కండక్టర్లు కూడా మనకి మైనస్. కాబట్టి అవి ఒకదానికొకటి రిపల్సివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు పీ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న హోల్స్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఉన్న ఎలక్ట్రాన్ వైపు అట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్లు పీ టైప్ సెమీ కండక్టర్ ఉన్న హోల్స్ వైపు అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయ్యి ఆ జంక్షన్ లేయర్ అనేది డిప్లెక్షన్ లేయర్ అనేది తగ్గి స్మాలర్ దాన్ అయ్యి అక్కడ కరెంట్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. కరెంట్ ఫ్లో అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అది డిప్లెక్షన్ లేయర్. ఆ డిప్లెక్షన్ లేయరు ఒకవేళ మనకి 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అయితే దాన్ని మనము సెమీ కండక్టర్ మెటీరియల్ అంటాం. డిప్లెక్షన్ లేయర్ అనేది 0 అయిపోయింది అనుకోండి, అది కండక్టర్ అవుతుంది అండ్ సూపర్ కండక్టర్ కూడా మనకి అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో హోల్స్ ఏమో ఎలక్ట్రాన్ వైపు, ఎలక్ట్రాన్ ఏమో హోల్స్ వైపు అట్రాక్ట్ అవ్వడం వలన ఇక్కడ లార్జ్ కరెంట్ అనేది మనకి ఫ్లో అవుతుంది. అంటే సేమ్ ఇది సాధారణ పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఎలా పనిచేస్తుందో జీనా డయోడ్ కూడా ఫార్వర్డ్ బయాస్లో మనకి ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జీనా డయోడ్ రివర్స్ బయాస్. జీనా డయోడ్ రివర్స్ బయాస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే జీనా డయోడ్ రివర్స్ బయాస్. ఇన్ ద కేస్ ఆఫ్ రివర్స్ బయాస్ కరెంట్ ప్రాక్టికల్లీ జీరో and at a certain voltage which called Zener voltage the current is increased sharply. Each Zener diode is break down
written with the specific maximum voltage that can be dropped across it. జిన్నా డయోడ్ చూడండి రివర్స్ బయాస్లో ఎలా మనం కలుపుతామంటే పీ టైప్ మెటీరియల్ యానోడ్ పాజిటివ్ ఛార్జ్ ఉన్న పీ టైప్ మెటీరియల్ బ్యాటరీ నెగిటివ్ టర్మినల్ అయిన మైనస్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఈ విధంగా యానోడ్ బ్యాటరీ నెగిటివ్ కలుపుతాం. అట్ ద సేమ్ టైం క్యాథోడ్ అంటే మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ బ్యాటరీ పాజిటివ్ టర్మినల్ కలుపుతాం. అంటే ఇక్కడ మనము ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ అంటే నెగిటివ్ టర్మినల్. ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఏముంటుంది మనకి దాదాపుగా హోల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్లు అంటే అర్థం ఏంటిది? నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ని బ్యాటరీ పాజిటివ్ కలుపుతున్నాం. నెక్స్ట్ యానోడ్ అంటే ఇది పీ టైప్ మెటీరియల్ అంటే హోల్స్ ఉంటాయి. హోల్స్ అంటే ఏంటిది? పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఈ టర్మినల్ని బ్యాటరీ నెగిటివ్ కలుపుతున్నాం. కాబట్టి ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఎలక్ట్రాను బ్యాటరీ పాజిటివ్కి అట్రాక్ట్ అవుతుంది, యానోడ్ ఏమో బ్యాటరీ నెగిటివ్కి అట్రాక్ట్ అవ్వడం వలన అక్కడ మనకి డిఫ్లెక్షన్ లేయర్ అనేది లార్జ్ అయిపోతుంది. అక్కడ కరెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం పెంచినట్లయితే అక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది, అక్కడ వోల్టేజ్ అనేది పెరుగుతుంది, అప్పుడు కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ వోల్టేజ్ని ఏమంటామంటే మనము బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి చేరి, ఈ ప్రోటాన్ ఇక్కడికి చేరి, ఇక్కడ కరెంట్ అనేది షార్ప్లీగా ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఆ కరెంట్ని మనము జీనార్ వోల్టేజ్ అని చెప్పవచ్చు. ఇంకా ఎక్కువ కరెంట్ ఇచ్చినాం అనుకోండి, ఇది ఏమవుతుందంటే మనకి ఆ డయోడ్ గుండా అది డ్రాప్ అవుట్ చేస్తుంది. అంటే పాడైపోకుండా ఆ వోల్టేజ్ ఎంతైతే అవసరం ఉందో అంతే తీసుకొని మిగతావని అది డ్రాప్ అవుట్ అనేది చేస్తుంది రివర్స్ బయాస్లో. నెక్స్ట్ అదేవిధంగా చూడండి జీనా డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ 6లో మనకి సేమ్ ఎన్ని రకాల బయాస్లో మనం కలిపినామో అన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి వస్తుంటుంది. ఎన్ని రకాల బయాస్లో కలిపినాము? మనము ఫార్వర్డ్ బయాస్లో కలిపినాము, యాజ్ వెల్ యాజ్ రివర్స్ బయాస్లో కూడా కలిపినాము. కాబట్టి జిన్నా డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఫార్వర్డ్ బయాస్లో మనము పరిశీలించినట్లయితే ఏ ఫిగర్ షోన్ ద ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సేమ్ ఎట్ ద ఆర్డినరీ ఫార్వర్డ్ బయాస్ ఆఫ్ ది జంక్షన్ డయోడ్. వోల్టేజ్ అంటే ఎక్కడైతే మన బ్యాటరీ ఉంటుందో ఆ బ్యాటరీ దగ్గర మనం పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఆ వోల్టేజ్ని ఎక్స్ యాక్సిస్ పైన, నెక్స్ట్ ఆ సర్క్యూట్లో మనం కలపబడింది చూడండి జీనా డయోడ్, ఆ జీనా డయోడ్ నుంచి అక్రాస్ అయిన కరెంట్ విలువలను తీసుకొని ఆ కరెంట్ విలువలను వై యాక్సిస్ పైన తీసుకొని గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ అనేది మనకి డయాగ్రామ్లో ఈ స్క్రీన్లో కనిపించినట్టుగా ఈ విధంగా ఉంటుంది. చూడండి వోల్టేజ్ విలువలను మనము ఇంక్రీజ్ చేసినట్లయితే కరెంట్ విలువలు కూడా కరెంట్ విలువలు కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ విలువలు నిదానంగా మనం పెంచుకున్నట్లయితే కరెంట్ విలువలు నిదానంగా పెరిగి సడన్గా అది షార్ప్గా ఇంక్రీజ్ అవడం మనము గమనిస్తూ ఉంటాం. ఇది ఈ ఫార్వర్డ్ బయాస్లో జీనా డయోడ్ కూడా మనకి ఎలా బిహేవ్ చేస్తుందంటే మనకి ఆర్డినరీ పిఎన్ జంక్షన్ డయోడ్ మాదిరిగానే బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఇది ఒక వోల్టేజ్ రెక్టిఫైయర్గా మనకి పనిచేస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం చూడండి రివర్స్ బయాస్ దే వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్. జీనా డయోడ్ క్యారెక్టరిస్టిక్స్లో రివర్స్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకి ఒకటి. రివర్స్ బయాస్లో చూడండి ఇన్ రివర్స్ డైరెక్షన్ హవెవర్ దేర్ ఈస్ అ వెరీ స్మాల్ లైకేజ్ కరెంట్ బిట్వీన్ 0 volt and the జీనార్ voltage, the amount of the current be able to the flow. When the voltage reaches the breakdown voltage, suddenly current flow through it. చూడండి ఈ విధంగా సేమ్
ఎక్కడైతే మనము బ్యాటరీ ఇస్తామో ఆ బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ వలన ఏర్పడిన వోల్టేజ్లను ఎక్స్ యాక్సిస్ పైన కరెంట్ విలువలను ఏదైతే మనము డయోడ్ ఉంటుందో ఆ డయోడ్ ద్వారా ఫ్లో అవుతున్న కరెంట్ విలువలను మనం వై యాక్సిస్ పైన తీసుకొని గ్రాఫ్ గీసినట్టయితే రివర్స్ బయాస్లో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అంటే చూడండి, ఈ వోల్టేజ్ విలువలు చూడండి నిదానంగా మనం పెంచుకున్నట్లు పోతున్నట్లయితే కరెంట్ విలువలు కూడా మనకి 000 అయి సడన్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది రివర్స్ కండిషన్లో. ఎక్కడైతే ఈ సడన్గా ఇంక్రీజ్ అవుతుందో అక్కడ మనకి బ్రేక్ డౌన్ రీజన్ అంటారు. ఈ రీజన్ని మనము బ్రేక్ డౌన్ రీజన్ అంటాం. బ్రేక్ డౌన్ రీజన్ తర్వాత ఇంకా మనం వోల్టేజ్ పెంచినట్లయితే అది అక్రాస్ ది డయోడ్ ద్వారా అది డ్రాప్ అవుట్ అవుతుంది. అంటే అది తీసుకోదు, బ్రేక్ డౌన్ అయినంత వరకు అది తీసుకుంటుంది, తర్వాత అది తీసుకోకుండా అది డ్రాప్ అవుట్ అవుతుంది. ఆర్డినరీ పిఎన్ జంక్షన్ డయోడ్ ఏమవుతుంది, అక్రాస్ తన గుండా ప్రవహిస్తుంది కాబట్టి అది పాడైపోతుంది. ఈ జినార్ డయోడ్ ఏం చేస్తుందంటే తనకు కావాల్సిన వోల్టేజ్ని తీసుకొని మిగతా వోల్టేజ్ అనేది ఇది తన గుండా డ్రాప్ అవుట్ చేస్తుంది. కాబట్టి జినార్ డయోడ్ అనేది మనకు ఒక వోల్టేజ్ రెగ్యులేటర్గా మనకి పనిచేస్తూ ఉంటుంది. ఇలా చూడండి, ఇది సింబల్. నెక్స్ట్ ఫార్వర్డ్ బ్యాస్ యాజ్ వెల్ యాజ్ రివర్స్ బ్యాస్లో క్యారెక్టరిస్టిక్స్ ఈ విధంగా ఉంటుంది మనకి. Though the reverse voltage is increased, the linkage current remains the easily consistent unit of breakdown voltage resistance when the current increasingly dominantly. చూడండి, ఫార్వర్డ్ బయాస్లో ఈ విధంగా ఉంటుంది, రివర్స్ బయాస్లో ఈ విధంగా ఉంటుంది. ఈ డయాగ్రామ్ మనం చూసినట్టయితే ఇక్కడ బ్రేక్ డౌన్ రీజన్ తర్వాత కూడా మనకి ఇది పనిచేస్తూ ఉంటుంది. కానీ పిఎన్ జంక్షన్ డయోడ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ తర్వాత పనిచేయడము ఆపేస్తుంది. ఇది బేసికలీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది జినార్ డయోడ్. నెక్స్ట్ ఇలా జినార్ బ్రేక్ డౌన్. ద జినార్ effect is type of the electrical breakdown in the reverse based PN junction diode, which is the electron field that enable to tunnel of electron from the valence to the conduction band to semiconductor, leading a large number of free minority carriers which suddenly increase the reverse current. ఇలా P type semiconductor నెగిటివ్ టర్మినల్, N టైప్ సెమీకండక్టర్ పాజిటివ్ టర్మినల్ కలపడం వలన ఇక్కడ మనకి ఈ కరెంట్ అనేది డిప్లెక్షన్ లేయర్ అనేది తగ్గుకుంటూ వెళ్ళి ఇలా కరెంట్ అనేది మనకి P2N అంటే పాజిటివ్ టర్మినల్ టు నెగిటివ్ టర్మినల్ అనేది మనకి ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు బ్రేక్ డౌన్ అనేది ఏర్పడుతుంది. ఆ వోల్టేజ్ని ఏమంటామంటే మనము జినార్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బేసిక్ పారామీటర్ ఆఫ్ ది జినార్ డయోడ్. The Zener diode VZ must be specified. The most common range of the Zener voltage is 3.3 voltage to 75 voltage. However, voltage out of this range are the available. చూడండి, Zener breakdown voltage ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి 3.3 వోల్టేజ్ నుంచి 7.5 వోల్టేజ్ వరకు మధ్యలో ఈ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది అవైలబుల్గా మనకి ఉంటుంది. ద టాలరెన్స్ ఆఫ్ ది స్పెసిఫైడ్ వోల్టేజ్ మస్ట్ బి ఏ స్టార్టెడ్ వెల్. ద మోస్ట్ పాపులర్ టాలరెన్స్ ఆర్ ది 5% and 10%. మోర్ ద పర్సన్ ఆఫ్ ది టాలరెన్స్ ఈజ్ లో ఆఫ్ 0.05% అవైలబుల్. ఎట్ ద రెస్ట్ కరెంట్ IZ మస్ట్ బి స్పెసిఫైడ్ విత్ ద వోల్టేజ్ టాలరెన్స్. ద పవర్ ఆఫ్ ది హ్యాండ్ ఇన్ అ capability must be specified for the Zener diode. Popular power range of the 1/4, 1/2, 1, 5, 10 and 50 watts. ఈ విధంగా Zener diode యొక్క పారామీటర్స్ మనకి గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ద మోస్ట్ కామన్ అప్లికేషన్ ఆఫ్ ది Zener diode. ఫస్ట్ అప్లికేషన్ చూడండి, జినార్ రెగ్యులేటర్. దీన్ని మనము జినార్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది. రెగ్యులేటర్ అంటే మనకి స్టెబిలైజర్ గాను పనిచేస్తూ ఉంటుంది.
జీనా డయోడ్ కూడా ఒక కంపార్టెంట్గా పనిచేస్తుంది. జీనా డయోడ్ మనకి ఒక లిమిటర్గా పనిచేస్తుంది. జీనా డయోడ్ ఒక పవర్ సప్లైర్గా పనిచేస్తుంది. ఈ విధంగా మెయిన్లీ మోస్ట్ కామన్ అప్లికేషన్ ఆఫ్ ది జీనా డయోడ్. ఫస్ట్ వన్ వచ్చేసి జీనా రెగ్యులేటర్, జీనార్ కంపార్టర్, నెక్స్ట్ జీనార్ లిమిటర్ అండ్ జీనార్ పవర్ సప్లైయర్స్. ఈ విధంగా జీనా డయోడ్ అనేది వర్క్ చేస్తుంది. ఫార్వర్డ్ బ్యాస్లో యాజ్ వెల్ యాజ్ రివర్స్ బ్యాస్లో పనిచేస్తూ ఉంటుంది. జీనా డయోడ్ మనకి కామన్గా పిఎన్ జంక్షన్ డయోడ్లో ఏర్పడిన అక్కర్స్ని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఈ జీనా డయోడ్ అనేది కనుక్కోవడం జరిగింది. అంటే రివర్స్ బయాస్లో ఎక్కడైతే బ్రేక్ డౌన్ వోల్టేజ్ల తర్వాత సాధారణ పిఎన్ జంక్షన్ డయోడ్ పాడైపోతుంది కాబట్టి ఆ జీనా బ్రేక్ డౌన్ వోల్టేజ్ని కూడా తట్టుకునే విధంగా ఈ పీ టైప్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ని హెవీలీ డోపింగ్ చేసి తయారు చేయబడిన కొత్త డయోడ్ని మనము జీనా డయోడ్ చెప్పుకుంటాం. అంటే ఈ జీనా డయోడ్ మనకి ఫార్వర్డ్ బ్యాస్లో అదేవిధంగా రివర్స్ బ్యాస్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి జీనా డయోడ్ అనేది ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ అని మనము చెప్పుకోవచ్చు. ఇది జీనా డయోడ్ టాపిక్. నెక్స్ట్ టాపిక్లో మనము చెప్పుకోవచ్చు.